ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ అనేది మన కోసం. ఓటుకు కోట్లు, ఒక్క ఓటుకు ఏకంగా 3 కోట్ల రూపాయల ఆఫర్. అలా మూడిటికి 9 కోట్లు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చెప్పిన మొత్తమే కాదు, కావాలంటే ఇంకొంచెం సైతం అంటూ అక్కడ సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నారట. ఎక్కడుంది ఆ పరిస్థితి? ఏ ఎన్నికల్లో అంత డిమాండ్ పెరిగింది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. ఈ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు ఆ పై ఎత్తులు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. గొడవలు, దాడులకు కారణమవుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ అనేది ఇప్పుడు 2 సార్లు వాయిదా పడిందని అంటేనే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి. సుమన్తో పాటు చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కీలకంగా ఉన్న 4 బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు. కేవలం 22 వార్డులున్న మున్సిపాలిటీ కేతనపల్లి. ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయగా బీఆర్ఎస్కు 10, సిపిఐకి 4 దక్కాయి. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా ఒక చోట ఇండిపెండెంట్ విజయకేతనం ఎగరవేశారు. ఇక తమకు 14 సీట్లు ఉన్నాయన్న ధీమాతో చైర్మన్ బీఆర్ఎస్కు, వైస్ చైర్మన్ సిపిఐకి అని డిసైడ్ చేసుకున్నారు. తీరా చూస్తే ఎన్నిక రచ్చరచ్చ అవుతుంది. 7 సీట్లున్న కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం పావులు కదపడమే ఇందుకు కారణం అంటున్నారు పరిశీలకులు. ఎక్స్ అఫీషియో చెన్నూరు ఎమ్మెల్యే ఇంకా మంత్రి వివేక్, ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్కు అదనంగా 2 ఓట్లు యాడ్ అయ్యాయి. ఇండిపెండెంట్ను తమ వైపు తిప్పుకున్నారు. అలా మొత్తంగా కాంగ్రెస్కి బలం 10కి చేరింది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. బీఆర్ఎస్, సిపిఐ భాగస్వామ్యానికి ఆ బలం ఉన్నా కాంగ్రెస్ చేస్తున్న గట్టి ప్రయత్నాలతో పీఠముడు బిగుసుకుంటుంది. మంత్రి వివేక్ ఇలాకాలో చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే చెన్నూరు కాంగ్రెస్ వశం కాగా కేతనపల్లి సైతం తమ ఖాతాలోనే వేసుకోవాలన్నది అధికార పార్టీ ప్లాన్. మంత్రిగా ఉండి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పీఠంపై కూర్చుంటే పరువు పోతుందనే భావనలో ఉన్నారట వివేక్. అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు, పీఠం హస్తగతం చేసుకోవాలని టీంలను రంగంలోకి దింపినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్కు చేరాలంటే మరో 3 అవసరం. దీంతో ఓటుకు రేటు విపరీతంగా పెరిగిపోయినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఒక్కో ఓటు కోసం 3 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట. 3 ఓట్లకు కలిపి 9 కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ కూడా డీల్ సెట్ అయిపోయింది. అలా కాకుంటే 2 కోట్లు, ఒక ఖరీదైన కారు, విల్లా సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్స్కు బల వేస్తున్నారట అధికార పార్టీ నాయకులు. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ ఇప్పటికే క్యాంప్స్లో ఉండడం వల్ల నేరుగా కలిసి డీల్ కుదుర్చుకునే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లకు వెళ్ళి ఆఫర్స్ ఇచ్చేసి వస్తున్నారట. డీసీసీ అధ్యక్షుడు సొంత ఊరు సైతం కేతనపల్లె కావడంతో మంత్రితో పాటు ఆయన కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారట. అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక కౌన్సిలర్ కూడా ఎంత ఖర్చైనా పర్లేదు, మున్సిపల్ చైర్మన్ పీఠం మాత్రం నాకే కావాలి సార్ అంటూ మంత్రికే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ వాయిదాల పర్వం కూడా బేరసారాల కోసమేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ ఓటుకు కోట్ల ఆఫర్ తెలిసిన బాల్క సుమన్ టీం క్యాంపుల్లో ఉన్న వారి ఫోన్లు లాక్కోవడంతో పాటు బంధువులతో కూడా మాట్లాడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. తమ వైపు వచ్చే వాళ్లకు అడ్వాన్స్ 2, చెయ్యి లేపాక మరొకటి అంటూ ఎరవేస్తున్నారట అధికార పార్టీ చెందిన కొందరు. మరోవైపు సిపిఐ అధిష్టానం మీద మంత్రి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఒక నాయకుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టగా, మేం పొత్తులో పోటీ చేసాం, పీఠం దక్కించుకోవడం కోసం సయోధ్యతోనే ముందుకు వెళ్తామని చెప్పారట లోకల్ లీడర్స్. ఇలాంటి పరిస్థితుల్లో కేతనపల్లి కోట్ల కథకు క్లైమాక్స్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.